అమ్మకి ఏ విధంగా తేవాలి ప్రూఫ్ ఏంటి ప్రూఫ్ అంటే ఏంటి అది వెనకాల ఎంత పడుతున్నాడు అన్న వాళ్ళు ఇద్దరు ఒకరి మీద ఒకరు ఉన్నారని ప్రూఫ్ తేవాలి ఏ విధంగా ప్రూఫ్ ఇవ్వాలి అలాగే జడ్జి గారికి మీరు ఏం చెప్పుకుంటారో చెప్పండి నేను మాత్రం జడ్జి గారి ముందు మాత్రం తీసుకుని నిలబెడతాను ఎట్టి పరిస్థితుల్లో వాడు బయటకు వచ్చే ప్రసక్తే లేదు మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో జడ్జి గారి ముందు చెప్పండి నేను మీకు అందరికీ మాట ఇస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో ఇంకొకసారి ఎవరి దగ్గరైనా ఎవరైనా వెనకాతలని తిరగడానికి కూడా భయపడాలా అలాగే తయారు చేస్తాను మొమ్మాట లేదు ఇందులో మీరు ఎట్టి మీకు చుట్టం కాదమ్మా నేను ఓపెన్ చేస్తున్నాను ఏమేం జరిగిందో తెలియట్లేదు లేదండి కేసు పెట్టి మా అత్తగారి కేసు పెట్టి దగ్గరే ఉంటుంది ఆవిడ చేంజ్ చేసుకోవాలి ఇక్కడ ఎవరైతే ఆ పాప తల్లి ఉన్నారో ఆ చుట్టాలు అందరూ కూడా నాకు చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ పోలీసులు వాడి మీద చర్య తీసుకున్నారు జైల్లో పెట్టారు మళ్ళా 2 నెలల్లోనే బెయిల్ మీద వచ్చారు బెయిల్ మీద వచ్చిన తర్వాత కూడా ఇలా బెయిల్ మీద వచ్చాడు మమ్మల్ని ఇబ్బంది పడుతున్నాడని పోలీసులకు చెప్పామని చెప్తున్నారు మరి పోలీసులు ఎందుకు అలా జరిగింది ఏం జరిగింది అనే దాని మీద సీనియర్ అధికారితో నేను ఎస్పీ గారితో నిన్న రాత్రి డిఎస్పీ గారు ఎస్పీ గారితో సిఐలతో అందరితో కూడా మాట్లాడటం జరిగింది స్పాట్స్ ఐడెంటిఫై చేయమని చెప్తాం అలాగే ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయమని చెప్తాం అలాగే ఎవరైతే విక్రయిస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయమని చెప్తాం ఇదేదో వన్ సింగిల్ ప్రాసెస్ కాదు తాగిన వాళ్ళని కానీ అమ్మిన వాళ్ళని కానీ పట్టుకొని పోలీస్ జైల్లో వేసేసినంత మాత్రం ఏమీ అవ్వదు ఇది పూర్తిగా అరికట్టాలి ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకుని ఆ విచారణ కూడా చేపిస్తాం 100% పోలీసులు నెగ్లెక్షన్ ఉంటే మాత్రం 100% పోలీసుల మీద కూడా చర్య తీసుకునే పరిస్థితి తీసుకురావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ఎస్పీ గారిని ఇందులో ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు అసలు ఆడపిల్ల మీద కన్నెత్తి చూడాలంటే తప్పుడుగా వాడికి ఒన్నులో వణుకు పుట్టేటట్టు చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వదిలే ప్రసక్తి లేదు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మా పార్టీ వ్యవహారాలు కానీ ఆయన కండిషన్ మొదటి కండిషన్ లాస్ట్ కండిషన్ కూడా అదే